హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ టమాటా కర్రీ రెసిపీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లిపాయలు. ఎగ్ టమాటా కర్రీ. ఇప్పుడు మనం అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇప్పుడు ఇవి కొంచెం మంచిగా ఉల్లిగడ్డ వేసినాక ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డ. అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం యాడ్ చేయాలి. అలాగే టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాతో కొంచెం మగ్గిన తర్వాత మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం యాడ్ చేసుకొని తర్వాత మనం ఎగ్స్ అనేది కొట్టి పోసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఎగ్స్కి మంచిగా మనకి మసాలా అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచి కలబెట్టిన తర్వాత ఎగ్స్ అనేది కొట్టి పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఈ విధంగా సపరేట్గా వేసి గుడ్డ కలబెట్టించి బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ. ఇప్పుడు మనం ఎగ్ ఉడికిందా చూద్దాము. ఇప్పుడు మనం సగం ఉడికింది. ఈ విధంగా దీన్ని గుడ్డ కలబెట్టి ఈ విధంగా మరలేసుకోవాలి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మనం మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ టమాటా కర్రీ కంప్లీట్ అయింది. కొంచెం మీద నుంచి మనం గరం మసాలా పౌడర్ చల్లుకోవాలి. ఇంకా మంచిగా ఉడికిపోయింది. కొంచెం లైట్గా ఇలా కలబెట్టుకోవాలి, లేకుంటే కింద మాడిపోతుంది. ఎగ్ టమాటా కర్రీ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ.